హీరోగా ఎదగాలి, హీరోగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని అనే దాంతో స్టార్ట్ అయ్యారు కదా. కానీ అది బ్రేక్ అయింది. తర్వాత ఇదంతా ఈ యాక్టివిటీస్లో ఓకే మీకంటూ పేరు తెచ్చుకున్నారు. బట్ ఆ కళగానే మిగిలిపోయిందని ఏమన్నా ఉందా? అది లేదండి, నేను అసలు హీరోదాన్ని రాలేదు కదా. అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు తర్వాత మీకు ఛాన్స్ వచ్చింది. హీరోగా నేను ఒకప్పుడు ఒక సినిమా అన్న సక్సెస్ అయ్యి ఉంటే మీరు అన్నది కరెక్ట్. ఓకే, సక్సెస్లో చూసారు. ఓకే, నేను హీరోగా ఒక సినిమా కూడా సక్సెస్ చూడలేదు కదా. ఓకే, అందుకని పెద్ద ఐడియా లేదు నాకు. హీరో అవుదామని ఐడియా కూడా లేదు. ఎందుకంటే చాలా టెన్షన్ ఉంటుందండి హీరో అంటే. ఆ సినిమాకి సంబంధించి రిజల్ట్ అంతా హీరో మీదే పడుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకోండి ఏ కూడా ఉండదు. హిట్ సినిమాలు కనిపిస్తే ఇంకో 4 సినిమాలు వస్తాయి. సినిమా పోయినా మన వాళ్ళు పోయిందని ఇంకోటనో అసలు ఆ గోలే ఉండదు. హీరో అవటం అంటే అండి అది అవటం కన్నా దాన్ని కంటిన్యూ చేయటం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం అన్నది చాలా 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 హార్డ్ వర్క్ చేయాలండి. చాలా చాలా కష్టంతో కూర్చుని పోయి నేను హీరోని చూస్తుంటా కదా. సినిమా రిలీజ్ అంటే విపరీతమైన టెన్షన్ ఉంటుందండి. అంటే ఆ సినిమా ఆడితే మన కెరీర్ అలా ఉంటుంది, ఆడకపోతే అలా ఉంటుంది. ఓకే, చాలా అంటే ఒకసారి నాకు సోహన్ బాబు గారు చెప్పారు. సర్పంచ్ షూటింగ్ అప్పుడు అడిగా, సార్ అందరు హీరోలు పిల్లలందరూ హీరోలు అవుతున్నారు, మీ అబ్బాయి ఉన్నారు కదా, ఎందుకు సార్ హీరోయిన్ చేయలేదని అడిగా. ఆయన చెప్పారు, సోహన్ బాబు అంటే కష్టపడతాడు, ప్రతి సినిమాకి టెన్షన్ పడతాడు. సోహన్ బాబు కొడుకు కూడా ఎందుకు పడాలి? ఇప్పుడు నా కొడుకు రేపు సూపర్ స్టార్ అయినా ప్రతి సినిమా రిలీజ్కి టెన్షనే. నా కొడుకు నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను. ఫేము నా లెగసీ అంతా అడిగిచ్చి అసలు నాకు ఏం వద్దు. ప్రతి సినిమాకి అడిగి 1,00,000 కోట్లు ఉన్న సినిమా రిలీజ్ అంటే టెన్షన్ పడాలి. ప్రతి సినిమా డెలివరీ లాగా వాళ్ళకి అంత టెన్షన్ ఉంటుంది. ఆ మెంటల్ టెన్షన్ మా ఆవిడ పట్టు నాకు ఇష్టం లేదన్న. ఓకే, ఓకే, అది నిజమే అనిపిస్తుంది. ఎదిగి కొలితే టెన్షన్ కూడా పెరుగుతుంటుందండి. మన మీద స్ట్రైక్ పెరిగిపోతూ ఉంటుంది కదా. 5 కోట్ల నుంచి 50 కోట్లు 500 కోట్లకి వెళ్ళిపోతే మామూలు స్ట్రెస్ ఉండదు హీరోకి. ఎగ్జాక్ట్లీ అదే. అందుకని అలాంటి డ్రీమ్స్ ఏం లేవండి. హీరో అదని డ్రీమ్స్ ఏం లేవు. నాకు ఇప్పుడు ఉన్నదానికి నేను చాలా హ్యాపీ. ప్రజెంట్ ఓవరాల్గా ఎంతమంది డేట్లు చూస్తున్నారండి? వెంకటేష్ బాబు, నిఖిల్, రాజ్ తరుణ్, నవీన్ చంద్ర, మంచు విష్ణు, జయసుధ గారు. 6. ఈ టైప్ ఆఫ్ ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? కొంత ధైర్యం ఉంది సార్ దాంట్లో. ఇది కాదు ఇక్కడనేది కాదు, జనరల్గా ఈ కొన్ని విషయాల్లో కొంతమందిని మేనేజ్ చేసేటప్పుడు మీరు వేసే స్టెప్స్ అనుభవాల ద్వారా వచ్చినాయని ఇవన్నీ అనుకోవచ్చు. అందులో ధైర్యం ఉండదు సార్. ఇప్పుడు నా కెరీర్ అయితే నేను నిజంగా హీరో ఈ కట్ చేస్తే ఏమవుద్ది ఇలా ఆలోచిస్తాం. ఇప్పుడు అది పెద్ద బ్యానర్ అయినా కానీ సార్ ఇదేదో కొంచెం తేడా కొట్టిలా ఉంది సార్, ఇంకా మంచిది చేద్దాం అలాగే మాట్లాడతాం తప్ప. కానీ ఎక్కువగా హీరోలే చూసుకున్నారు డేట్లు. హీరోయిన్స్కి సంబంధించి ఎందుకు వాళ్ళ విషయంలో మీరు లేదు? అంటే నేను కూడా ఆర్టిస్ట్ కదా సార్. ఓకే, నేను హీరోయిన్ డేట్స్ చేస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ చేస్తుంటారు. ఇప్పుడు మన తెలుగు హీరోయిన్లు ఎవరున్నారు? అందరూ హిందీ నుంచో బెంగళూరు నుంచో లేకపోతే మలయాళం నుంచో వచ్చిన వాళ్ళు. అవునవును. ఏమవుతుందంటే ఇప్పుడు హిందీ సినిమా ఆవిడ చేసినప్పుడు హిందీ మేనేజర్తో కోఆర్డినేట్ అవ్వాలి. ఇప్పుడు హిందీ డేట్లు కూడా నేనే చూసినా వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు ఇద్దరు ఇక్కడ కోడేట్లు అనుకోండి, వీళ్ళు మాట్లాడుకుని హీరో రేట్స్ క్లాష్లు ఉండవు. రైట్. ఇప్పుడు హీరో అనుకోండి ఓ సినిమా తర్వాత ఓ సినిమా చేస్తారు, ఒకేసారి 3 సినిమాలు చేయటాలు అలాంటివి ఉండవు. ఓకే, ఓ సినిమా సెట్ చేసి పెట్టేస్తే ఇంకా ఆ డేట్లు చూడాల్సిన అవసరమే ఉండదు. రైట్. అదే హీరోయిన్ అలా ఉండరు కదా. వాళ్ళు చాలామంది సినిమాలు చేస్తుంటారు, కన్నడ చేస్తారు, తమిళ్ చేస్తారు, హిందీ చేస్తారు. నేను ఓ సినిమా చేశానండి అమితాబ్ బచ్చన్ గారితో, సూర్యవంశ అని. ఆ టైంలోనే మన ఈ నరసింహం ఉంది కదా రజనీకాంత్ గారిది, పడయప్ప తమిళ్లో చేశాను. చిరంజీవి గారితో అన్నయ్య సినిమా. 3 ఆటల్లో సౌందర్య గారు హీరోయిన్, 3 సినిమాలు. నేను అప్పుడు చూసా అమర్ గారు వాళ్ళ బ్రదర్ ఎంత టెన్షన్ అయిపోతూ ఉంటారు. అన్నీ పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు. ఒకసారి రజనీకాంత్ గారి సినిమా ఈ ఆవిడ డేట్ లేక సాంగు కంపల్సరీ ఆవిడ ఉండాలి, ప్యాకప్ అయింది. అందరూ లొకేషన్కి వచ్చాక అమ్మాయి ఫ్లైట్ ఏదో మిస్ అయ్యి ప్యాకప్ అయింది. ఆ రోజు టెన్షను డైరెక్టరు మేనేజర్లో వాళ్ళు మాట్లాడి అమ్మ హీరోయిన్ అయితే చాలా టెన్షన్ అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యా హీరోయిన్ జోలికి వెళ్ళకూడదని. అంతకుముందు ఎవరితో చేశారా? ఎవరు ఇచ్చారు? నేను ఓన్లీ జయసుధ్ గారి డేట్లు చూస్తాను. నేను లాస్ట్ 15 years నుంచి ఆవిడ డేట్లు నేను చూస్తాను.
తెలుగు కాబట్టి అంటే ప్లస్ నా ఫేవరెట్ ఇది కదా. మన ఇద్దరం ఇప్పుడు ఆంటీ అనే సినిమా చేసాం. తర్వాత నేను నైస్ రాజ్ అనే సినిమా చేశాను. అందులో నా మదర్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఆవిడ మంచి పీక్. నేను వెళ్ళి అడగగానే అప్పటి నుంచి అభిమానం ఆవిడ అంటే. అలా 15 years నుంచి నేను ఆవిడ డేట్లు చూస్తాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అండి, క్రిటికల్ సిచ్యువేషన్స్ అంటే మీరు డేట్లు చూస్తున్నప్పుడు వాళ్ళకి ప్లస్ మైనస్లు ప్రతిదీ మీరే చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఈ మైనస్లు వచ్చేటప్పుడు ప్రతి దాంట్లో మీరు భాగస్వామి అవ్వాల్సి వస్తుందా? కొన్ని సిచ్యువేషన్లు అనుకోవాలా? అంటే సార్ అవతల వాళ్ళు డీల్ చేసుకోగలుగుతారు, డీల్ చేసుకోలేరు అని దాన్ని బట్టి ఉంటుంది సార్. ఓహో, ఓకే. ఇప్పుడు తన కెరీర్ అంతా మన చేతిలో పెట్టినప్పుడు, తను ఎక్కడన్నా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కూడా 100% ఇన్వాల్వ్ అయ్యి నాకున్న సర్కిల్ని బట్టి ఎవరికైనా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయటం ఏదో ఒకటి చేయాలి కదా. అది తప్పదండి. మనం పర్సనల్ ఇదిగా ఉన్నప్పుడు అన్నిట్లో పాల్పంచుకోవాల్సిన అవసరం వస్తుంది. నేను యాక్చువల్గా పర్సనల్ ఇది ఎప్పుడు పట్టించుకోను. ఒకవేళ నిజంగా నెసెసిటీ ఉంది, మనం లేకపోతే ఇబ్బంది పడతారు అనుకున్నప్పుడు గ్యారంటీగా నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. అదే ఇది ఎందుకు చెప్తున్నానంటే రాజ్ తరుణ్ ఇష్యూ అప్పుడు మీ మీద కేసు పెట్టారు కదా రివర్స్లో. అది నా మీద పెట్టలేదు. నేనేదో బ్లాక్మెయిల్ చేశానని ఏదో పెట్టాడు. నేను బ్లాక్మెయిల్ చేశాను ఏదో ఫోన్లో మాత్రం నేను కేసు నేను పెట్టాను ఆయన మీద. మీరు పెట్టారా? ఓకే, ఓకే, ఓకే. ఎందుకంటే తను ఫోన్ చేసి ఏదో మాట్లాడాడు. సరే ఈయనేదో అక్కడ కొత్త రూట్లోకి వెళ్ళాడు. అక్కడ యూటర్న్ ఉంటుంది చూసుకోకుండా డైరెక్ట్ కొడితే దాని అడ్వాంటేజ్ తీసుకుని సెలబ్రిటీ కదా డబ్బులు కొట్టేద్దామని చూసాడు. తర్వాత ఎంకరేజ్ చేస్తే ఆ సినిమాల్లో కాస్ట్యూమర్గా పనిచేసేవాడు. ఆయనకి ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందని తెలిసి సరే మనమే కేసు పెడదామని మేము కేసు పెట్టామండి. ఆయన దొరకలా, పారిపోయి. ఇప్పుడు ఇంకా జరుగుతుంది అది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అండి, క్రిటికల్ సిచ్యువేషన్స్ అంటే మీరు డేట్లు చూస్తున్నప్పుడు వాళ్ళకి ప్లస్ మైనస్లు ప్రతిదీ మీరే చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఈ మైనస్లు వచ్చేటప్పుడు ప్రతి దాంట్లో మీరు భాగస్వామి అవ్వాల్సి వస్తుందా? కొన్ని సిచ్యువేషన్లు అనుకోవాలా? అంటే సార్ అవతల వాళ్ళు డీల్ చేసుకోగలుగుతారు, డీల్ చేసుకోలేరు అని దాన్ని బట్టి ఉంటుంది సార్. ఓహో, ఓకే. ఇప్పుడు తన కెరీర్ అంతా మన చేతిలో పెట్టినప్పుడు, తను ఎక్కడన్నా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కూడా 100% ఇన్వాల్వ్ అయ్యి నాకున్న సర్కిల్ని బట్టి ఎవరికైనా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయటం ఏదో ఒకటి చేయాలి కదా. అది తప్పదండి. మనం పర్సనల్ ఇదిగా ఉన్నప్పుడు అన్నిట్లో పాల్పంచుకోవాల్సిన అవసరం వస్తుంది. నేను యాక్చువల్గా పర్సనల్ ఇది ఎప్పుడు పట్టించుకోను. ఒకవేళ నిజంగా నెసెసిటీ ఉంది, మనం లేకపోతే ఇబ్బంది పడతారు అనుకున్నప్పుడు గ్యారంటీగా నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. అదే ఇది ఎందుకు చెప్తున్నానంటే రాజ్ తరుణ్ ఇష్యూ అప్పుడు మీ మీద కేసు పెట్టారు కదా రివర్స్లో. అది నా మీద పెట్టలేదు. నేనేదో బ్లాక్మెయిల్ చేశానని ఏదో పెట్టాడు. నేను బ్లాక్మెయిల్ చేశాను ఏదో ఫోన్లో మాత్రం నేను కేసు నేను పెట్టాను ఆయన మీద. మీరు పెట్టారా? ఓకే, ఓకే, ఓకే. ఎందుకంటే తను ఫోన్ చేసి ఏదో మాట్లాడాడు. సరే ఈయనేదో అక్కడ కొత్త రూట్లోకి వెళ్ళాడు. అక్కడ యూటర్న్ ఉంటుంది చూసుకోకుండా డైరెక్ట్ కొడితే దాని అడ్వాంటేజ్ తీసుకుని సెలబ్రిటీ కదా డబ్బులు కొట్టేద్దామని చూసాడు. తర్వాత ఎంకరేజ్ చేస్తే ఆ సినిమాల్లో కాస్ట్యూమర్గా పనిచేసేవాడు. ఆయనకి ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందని తెలిసి సరే మనమే కేసు పెడదామని మేము కేసు పెట్టామండి. ఆయన దొరకలా, పారిపోయి. ఇప్పుడు ఇంకా జరుగుతుంది అది. ఎఫ్ఐఆర్ అవుతుంది.